ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఏపీ టెక్స్టైల్స్ ఇండస్ట్రీతో 50,000 మంది ఉపాధి పొందుతున్నారంటూ కూడా పెమ్మసాని తెలియజేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే 500 కోట్లు ఇచ్చిందన్నారు. ఇక మరిన్ని సమస్యలను అసోసియేషన్ సభ్యులు ప్రస్తావించారని, సాధ్యమైనంత వరకు కూడా పూర్తి చేయిస్తామంటూ కూడా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. టెక్స్టైల్ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒక 50,000 మందికి డైరెక్ట్గాను, ఒక 25,000 మందికి ఇండైరెక్ట్గాను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నటువంటి ఒక ఇండస్ట్రీ. అయితే ఈరోజు బిజినెస్ కండిషన్స్ అన్నీ కూడా హైలీ కాంపిటేటివ్ అయినాయి. స్టేట్స్ ఒకటి పోటీ పడుతూ ఉన్నాయి. తమిళనాడులో కానీ, గుజరాత్లో కానీ అనేక రకాల సబ్సిడీస్ వీటన్నిటితోటి ముందుకు వెళ్తూ ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వం రాకముందు వీళ్ళు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇచ్చారు. వీళ్ళల్లో ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్, గ్రీన్ ఎనర్జీ పాలసీ కానీ, ఇంకా కొన్ని పెండింగ్ సబ్సిడీస్. ఇవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని కావాల్సినటువంటివి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. అదేవిధంగా వీళ్ళు కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా నాకున్న స్థాయిలో అక్కడ మిగిలిన డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందే విధంగా, రైతులకి అదేవిధంగా వ్యాపారులకి అందరికీ మంచిగా ఉండే విధంగా, ఉపాధి కలిగే విధంగా ఏ కార్యక్రమాలు చేయగలమో అవన్నీ కార్యక్రమాలు చేస్తానని సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్తో పాటుగా టీఎంసీ అసోసియేషన్ అండ్ కాటన్ ఆయిల్ మిల్స్ అసోసియేషన్, ఏపీ కాటన్ అసోసియేషన్ నలుగురు కూడా సంయుక్తంగా ఈరోజు మరి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. మా ఇండస్ట్రీ సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా మా ఇండస్ట్రీ సమస్యలు 1,000 కోట్ల రూపాయలు సబ్సిడీ గత 10 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి ఉంది. కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 500 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అది కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది ప్రాబబుల్లీ 1 నెల 2 నెలల్లో రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది.